భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిపిఐ శతవార్షికోత్సవాలను పోస్టర్లను సిపిఐ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ సిపిఐ ఆవిర్భవించి ఈ నెల 26వ తేదీతో 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని, దేశ స్వాతంత్ర ఉద్యమంలో సిపిఐ పార్టీ కీలక పాత్ర పోషించిందని, కిలపీడన, ఆర్థిక దోపిడీ లేని సమాజ నిర్మాణాలకు లక్ష్యంగా దున్నేవాడిగే భూమి, ప్రకృతి సృష్టించిన సంపద అన్ని వర్గాలకు సమానంగా పంచాలని అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ శతవార్షికోత్సవాల 2025 సంవత్సరం అంతటా వాడవాడలా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించడం అనేది జరిగింది. దేశ స్వాతంత్రం కోసం పోరాటమే లక్ష్యంగా భారతదేశంలో కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని నూతన సమాజాన్ని నిర్మించాలని, అలాగే అప్పటికే సోషలిస్టు సమాజం స్థాపించబడినటువంటి కామ్రేడ్ లెనిన్ నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో కూడా సోషలిస్టు సమాజం స్థాపన చేయంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి ఈ నెల 26వ తేదీ అనగా డిసెంబర్ 26వ తేదీకి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పతాకాలని ఆవిష్కరించడం, తోరణాలని అలంకరించడం, పార్టీ ప్రాముఖ్యతని, భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల ప్రస్థానంలో జరిగినటువంటి ఉజ్వల పోరాట ఘట్టాలని వివరిస్తూ సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, పతాకావిష్కరణలు దేశవ్యాప్తంగా జరగబోతూ ఉన్నాయి. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. అలాగే